దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభలను తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, మనందరము కూడా క్రీస్తు యొక్క పుట్టిన జన్మదిన వేడుకల్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు! పరలోక భాగ్యము కాదనుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. నిజంగా దేవుడు దేహాన్ని దాల్చాడు. ఎవరైనా ఈ లోకానుసారంగా మనుషులు ఒక్కో మెట్టు పెరగాలని చూస్తారు. ఎవరు కూడా నేను కింద స్థాయి నుంచి ఇంకా కిందకి దిగజారిపోవాలని ఎవరు చూడరు కదా. మరి దేవుడు తన ఉన్నతమైనటువంటి స్థితి నుండి ఎక్కడికి వచ్చేసాడు? దేన స్థితికి వచ్చేసాడు. ఇదిగో మానవులైనటువంటి మన కొరకు, మన దగ్గరికి ఎన్నిక లేనటువంటి మనల్ని ఎన్నిక చేయటానికి, విలువ లేనటువంటి మనకి విలువను తీసుకురావటానికి, గుర్తింపు లేనటువంటి మనకి గుర్తింపునివ్వటానికి ఆయన పరలోక భాగ్యము కాదనుకుని ఈ భూమి మీదకి వచ్చున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు దేహాన్ని దాల్చాడు. దైవం దేహాన్ని దాల్చడం అంటే మామూలు మాట కాదు. దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కదా, ఆయన జ్ఞానులను ఎన్నుకోలేదు. ఎందుకంటే ఆయన అజ్ఞానులను ఎన్నుకున్నాడు. ఆయన జ్ఞానులకు సిగ్గు కలగటానికి అజ్ఞానులను ఎన్నుకున్నాడు. ఎందుకు? పనికిరానటువంటి వారిని ఆయన ఎన్నుకున్నాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరైతే తగ్గింపు ఉంటుందో, ఎవరైతే దేన స్థితిలో ఉంటారో అటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు అని మనం గ్రహించుకోవాలి. కానీ లోకానుసారంగా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటామో, మాట్లాడుతూ ఉంటామో, ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు దేహం దాల్చాడు. ఆది కాండంలోనే చూస్తే 3వ అధ్యాయం 5వ వచనంలో, ఏలనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. మనిషి ఏమై అనుకుంటున్నాడో? దేవుడేమో మనిషి అవ్వాలనుకుంటున్నాడో, మనిషి ఏమో దేవుడు అవ్వాలనుకున్నాడు. అంతేకాదు ఈ దినాల్లో అనేక మంది ప్రార్థన చేశారంటే స్వస్థత పొందారా? దేవునికి స్తోత్రం. ఇదిగో నా వల్లనే స్వస్థత కలిగింది, ఇంకా నా దగ్గరకు వస్తే ఇంకా అనేకం జరిగిపోతేనే కొంతమంది ప్రచారాలు చేసుకుంటారు. అవసరం లేదు. మనం ఒకవేళ నిజంగా నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు గొప్ప కార్యం చేశాడు నీ తరపున, మంచిది. దేవుడికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెందాలి, మనం కాదు. ఇదిగో మనుషులు అవ్వ ఆదమ్మ వారు మీరు వాటిని తినుదినమన మీ కన్నులు తెరవబడిన సాతానుడు వచ్చాడు. మీరు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతల వల్ల అయిపోతారో, మీరు దేవునితో సమానులు అయిపోతారని దేవుడు తెలుసుకుంటాడో, మీ కన్నులు తెరవబడతాయని ఎప్పుడైతే చెప్పారో, ఈ సాతానుడు చెప్పాడో, అవ్వ తీసుకుంది, తనతో పాటు ఆదము కూడా తినిపించేసింది. పాపంలో పడిపోయారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తము ప్రభువారు వస్తేనే తప్ప వేరే ఏ రక్తము ద్వారా కూడా మనం పవిత్రంగా కాలేము. అందుకే ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. అయితే ఆయన దేవత్వాన్ని విడిచి ఇదిగో దేహాన్ని దాల్చాడు. చూడండి, ఆది కాండము 11వ అధ్యాయం 4వ వచనం చూస్తే, వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండానట్లు మనం ఏం చేయాలి? ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకోమరండి అంటున్నారు. బాబేలు గోపురం అంటే వీరు మనం ఎక్కడ కూడా ఇంకా చెదిరిపోకుండా ఆకాశాన్ని అంటేటువంటి ఈ దినాల్లో కూడా అనేక మంది మా దేశం గొప్ప, మేమే గొప్ప అని ఏం చేస్తున్నారు? ఆకాశానికి అంటేటువంటి భవనాన్ని కట్టేస్తున్నారు. వీరు కూడా ఈ ఆలోచన ఇప్పుడు వచ్చింది కాదు, ఇదిగో ఆదిమంలోనే వచ్చింది. వీరు కూడా ఏం చేస్తున్నారు? ఇదిగో మనం ఎక్కడ కూడా భూమి అంతటా చెదిరిపోకుండానట్లు ఆకాశాన్ని అంటేటువంటి ఒక గోపురాన్ని మనం కట్టేసుకుందాం. అంటే మనిషి ఏంటి? దేవుడైపోవాలి, ఎదిగిపోవాలి. కానీ దేవుడేమో ఆయన ఒదిగిపోవాలి, ఆయన తగ్గించుకున్నాడు. ఆయన దేవుడేమో మనిషి అవ్వాలని, మనిషి ఏమో
దేవుడు అవ్వాలని ఎన్ని తలంపులు కలిగి మరి సోదరి అందుకే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. దేవుడు నిజంగా అల్పమైనటువంటి వారిని, స్వల్పమైనటువంటి వారిని, ఎందుకో పనికిరైనటువంటి వారిని దేవుడు వెర్రివారిని ఎన్నుకుంటాడంట. ఆయన నిజంగా దేవుని యొక్క పుట్టుక అదే విధంగా వచ్చింది. ఎందుకు పనికిరైనటువంటి వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఒక్కొక్కరిలోంచి ఆయన ఎన్నుకుంటూ ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అందుకే యోబు గ్రంథంలో కూడా చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 25:6 చూస్తే నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా. అవును కదా, పురుగు వంటి వాడైనటువంటి మనిషి దేవుని ఎదుట పవిత్రుడు కాగలడా? కానీ ఆ పరలోక భాగ్యము కాదనుకుని ప్రభువారు పురుగ్గా, అంటే మనిషి పురుగు వంటి వాడు ఆ స్థితికి వచ్చేసాడు. అంటే ఎంత తగ్గించుకుని ఉన్నాడు చూడండి దేవుడు. అందుకే కీర్తన గ్రంథం 22:6 చూస్తే నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. కీర్తనకారుడు అన్నాడు, నేను నరుడును కాను, పురుగును, నరుల చేత నేను తృణీకరింపబడినటువంటి వాడిని. దేవుడు కూడా ఎవరైతే ఈ లోకంలో తృణీకరింపబడతారో అటువంటి వారిని ఎన్నుకుంటాడైనా, నిలబెట్టుకుంటాడు. దావీదును కూడా నిజంగా ఎందుకు పనికిరైనటువంటి వాడు, నిజంగానే గొర్రెల కాపరిని. సమూయేలు గారు వెళ్ళారు యెషయా ఇంటికి, ఇదిగో అభిషేకించడానికంటే తన యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎలియాబు అనుకుంటాడు. కానీ కాదు, నువ్వు మనిషిని చూస్తావు, ఎత్తుని చూస్తావు, రూపాన్ని చూస్తావు, కానీ నేనైతే హృదయాన్ని చూస్తాను. ప్రియ సోదరి, ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉండవలసింది ఏంటంటే మన రూపం కాదు, మన ఎత్తు కాదు, ఎంత అందంగా చక్కగా కనబడతామని కాదు, కానీ దేవునికి కావాల్సిన మన హృదయము. నీ హృదయం సరైనదిగా ఉండినట్లయితే దేవుని ఎదుట అదే నిజమైనటువంటి క్రీస్తు యొక్క ఆరాధన, అదే క్రిస్మస్. ఇది ఏదో ఒక డిసెంబర్ నెలలోను జనవరి నెలలోను కాదు ఉండటం. దేవుని ఎదుట ప్రతి క్షణము, ప్రతిరోజు 365 రోజులు కూడా దేవుని ఎదుట మనము మంచి మనసాక్షి కలిగి, మంచి హృదయాన్ని కలిగి ఉండినట్లయితే ప్రతిరోజు దేవుని యొక్క ఆరాధనే, దేవుని యొక్క ప్రభు యొక్క క్రిస్మస్సే. ఇదిగో ఆయన అంటున్నాడు కీర్తనకారుడు, నేను పురుగు వంటి వాడును. అందుకే యెషయా 41:14 చూస్తే పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మగు ఇశ్రాయేలు. పురుగు వంటి యాకోబు, అటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. లెక్కలేని దావీదును ఎన్నుకున్నాడు. ఇదిగో ఇశ్రాయేలుకి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడంటే ప్రియ సోదరులారా, అందుకే ఆయన కీర్తన గ్రంథంలోనే మనకు కనబడుతుంది. 78వ అధ్యాయంలో చూస్తే కీర్తన గ్రంథము 78లో ఆయన అంటున్నాడు, 78:69 చూస్తే 70 నుంచి తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతను పిలిపించాను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలను యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటికే ఆయన అతన్ని రప్పించెను. అంటే సమూయేలు గారే కనుక్కోలేకపోయారు. దేవునికి కావాల్సింది రూపము కాదు, ధనము కాదు, బలము కాదు, హృదయం కావాలి. అది కనుక మనం ఆయనకు అర్పించినట్లయితే, అటువంటి హృదయంలోనికి మంచి హృదయం కలిగి దేవుని ఆహ్వానించినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. పురుగు వంటి యాకోబు, ఏమండి, దేవుడు తన పరలోక భాగ్యము కాదనుకుని పురుగు, విలువలేనటువంటి, తృణీకరింపబడినటువంటి అటువంటి మానవ స్వరూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడంటే ఎంత తగ్గించుకున్నాడండి. మనం అంటామండి, నేను తగ్గించుకుంటున్నాను, నేను వినయ విధేయతలు చూపిస్తున్నానని. దేవుని ఎదుట మనం నిలబెడితే అసలు ఎక్కడో ఉంటామండి మనం. మన విధేయత ఏంటి, మన వినయం ఏంటి, మన తగ్గింపు ఏంటి? మనము అనేక సార్లు హెచ్చింపు, మనలో హెచ్చింపు, డబ్బుని చూసి నాకు డబ్బు ఉందని హెచ్చు మాటలు మాట్లాడతాము, నాకు అందం ఉందని హెచ్చుగా ప్రవర్తిస్తూ ఉంటాము, నాకు జ్ఞానం ఉందని. కానీ దేవునితో సమానమైనటువంటి ఆ భాగ్యము కాదనుకొని దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాడంటే మనం ఇంకెంత తగ్గించుకోవాలండి. ఈ క్రిస్మస్ దినాన్న
మనం ఏం నేర్చుకుంటున్నాము? తినేసి చక్కగా కొత్త బట్టలు ధరించుకుని ఇవి సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనలో మార్పు ఉండకపోతే, అయ్యో నా కుమారుడు నా కుమార్తె, వారిలో తగ్గింపు లేదు, వారిలో ఇదిగో పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, మార్పు లేదు. ఎన్ని క్రిస్మస్లు జరుపుకుంటే ఏం ఉపయోగం? ప్రియ సోదరి సోదరులారా, ఇదిగో నీలో తగ్గింపు ఉన్నట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. దేవుడు పురుగు వంటి వాడైనటువంటి మనిషి, యాకోబు అంటున్నాడు కదా, పురుగు వంటి యాకోబు, అటువంటి పురుగులాగా దేవుడు మన కొరకు అలాగైపోయాడండి. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడండి. ఇదిగో మనమందరం కూడా మంచి సువాసన పరిమళంగా ఉండటానికి, మంచి వాసన కలిగి ఉండటానికి ఆయన పశువుల తొట్టెలో పరుండి ఉన్నాడండి. మనం వెళ్తామండి దినాల్లో, పశువులు అనగానే పెద్ద హై లెవెల్లో మనం ప్రవర్తిస్తాము. పశువుల దగ్గరికి కూడా మనం వెళ్ళాం, అయ్య బాబోయ్ వాసన వచ్చేస్తుంది, పేడ కొంపు వచ్చేస్తుంది అని అంటాం. మన బ్రతుకులు పురుగు వంటి బ్రతుకునిది, పేడలో పురుగులు మనం. కానీ ఎంత నటిస్తామండి మనము, తగ్గింపు లేదు మనలో. ఎంత హై లెవెల్ చేస్తాం. మరి దేవాతి దేవుడు పరలోకములో దేవదూతలండి, ఎంత క్లీనినెస్ అక్కడ, ఎంత పరిశుద్ధత, ఎంత పవిత్రత, ఎంత నీట్నెస్ ఉంటుందండి అక్కడ. అలాంటి దేవుడు ఇదిగో పశువుల పాకలో ఆయన పొరుండి పెట్టారంటే ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. కానీ దేవుడు తగ్గించుకున్నాడండి. మనం చూడటానికే, ఒక అడుగు వేయటానికే మనం ఇంకా పరలోకం నుండి దిగి వచ్చినటువంటి వారికంటే ఎక్కువ చేస్తాం మనం. కానీ పురుగు వంటి యాకోబు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఐగుప్తు భాష దినాల్లో చాలా గొప్పది, హెబ్రీ భాష లెక్కలేదు. ఈ దినాల్లో చూడండి, కొన్ని దేశాల పేర్లు చెప్తే లెక్క చెయ్యి మనం, వీడా ఆఫ్టర్ ఆల్ అంటారు. అమెరికా ముందు మిగతా దేశాలన్నీ ఆఫ్టర్ ఆలే కదా. అమెరికా ముందు శ్రీలంక పేరు చెప్తే శ్రీలంక ఆఫ్టర్ ఆల్ అంటాడు అమెరికా వాడు. లేకపోతే ఒక నేపాల్, ఇండియా, ఏ దేశమైనా సరే. ఎందుకని? వాడికి ధనం ఉందని. అలాగే ఈ దినాల్లో మనం కూడా అంతేనే కదండి. డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాడు? దరిద్రుడు వచ్చాడుగా పక్కకు తోసేయండి అంటారు. అదే ధనవంతుడు వస్తున్నాడు, అమ్మో రండి అని ఆడే స్వాగతిస్తాడు. వాక్యం సెలవిస్తుంది. ఆ దినాల్లో ఐగుప్తు భాష గొప్పది, హెబ్రీ భాష లెక్కలేనిది. మన దేశంలో కూడా, భారతదేశంలో కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తే లెక్క చేయరు కొంతమందిని. తెలుగునేమో హిందీ వాడు లెక్క చేయడు. మన ప్రాంతం నుంచి ఢిల్లీకో ఎక్కడికైనా వెళ్తే వారు లెక్క చేస్తారంటే, సౌత్ ఇండియన్స్ అంటే లెక్క చేయరు కదా. లెక్కలేనితనమాట. మేమే అసలు భారతీయులము అని వాళ్ళు అంటారు. ఒకే దేశంలో ఉంటున్నాము, కానీ ఒకే రాజ్యాంగం కింద ఉంటున్నాము, కానీ ఒకరికొకరు చూసారా మేము గొప్ప. ఇదిగో ఆదికాండము 43:32 చూస్తే, అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న, ఎవరు? అతనికిని వారికిని అంటే, అతనికినంటే యోసేపు గారు ఐగుప్తులో ఉన్నారు కదా. యోసేపు గారికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తులకును వేరువేరుగా వడ్డించిరి. చూసారా, యోసేపు గారికి భోజనం వడ్డించారు, వారికి అంటే యోసేపు గారు అన్నదమ్ములకి భోజనం వడ్డించారు. భోజనం చేయుచున్న ఐగుప్తులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తులు వేరువేరుగా వారికి వడ్డించారంట. ఎందుకు? ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చేయరు, అది వారికి హేయము. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. హెబ్రీలు మనుషులు కాదా? వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు, ఒక తలకాయ లేనట్టుకుందేమో. ఈ యొక్క ఐగుప్తులకే ఒక తలకాయ 2 చేతులు చెవులు ఉన్నట్టుకున్నాయి. ఈ దినాలు కూడా మనుషుల్ని ఏ విధంగా చూస్తారంటే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభువారు అంత గొప్పవారయ్యుండి పురుగు వంటి వాడు మనిషి అయినటువంటి ఆ మనిషి రూపాన్ని ధరించాడు. ఇదిగో ఐగుప్తు భాష గొప్పదే. ఐగుప్తులు
హెబ్రీలతో కలిసి భోజనం చేయరంట, అది వారికి హేయమంట. ఎంత భయంకరండి. ఇదిగో వారు భోజనం చేస్తున్నారు కానీ వేరువేరుగా అంటరానితనం, లెక్కలేనితనం. హెబ్రీలు అంటే ఐగుప్తీయులకి హెబ్రీడా పక్కకు పెట్టేయండి, అంత భయంకర పరిస్థితులండి. అలాంటిది దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో, హెబ్రీలో నుంచే వచ్చాడు. అబ్రహాము హెబ్రీయుడు కాదా? యాకోబు హెబ్రీయుడు కాదా? అందులో నుంచే దేవుడు వచ్చాడు. ఏదైతే మనం తృణీకరిస్తామో, ఎవరినైతే మనం నిర్లక్ష్యం చేస్తామో అటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. యాకోబు దావీదు గారు కూడా అంతే కదా, ఎక్కడో గొర్రెల కాపరి, కానీ ఆయన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఇదిగో హెబ్రీల్ని లెక్కలేనితనంగా చూశారు, కానీ వారిలో ఉండే దేవుడు వచ్చాడంటే ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనం పెద్ద పెద్ద రాజవంశంలో పుట్టాలనుకుంటాం, అనిల్ అంబానీ బిడ్డలు అయిపోవాలనుకుంటాం. మనం కాదండి, మన దేవుడు మన కొరకు ఎంత త్యాగం చేశాడో ఈ దినాన్ని నీవు నేను కూడా గ్రహించుకోవాలి. నేను మనవి చేస్తున్నాను. అందుకే యోధా గోత్రం నుండి ప్రభు వచ్చాడు. ఆయన యోధా గోత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన దేవుడు భూత వర్తమాన కాలంతో పాటు భవిష్యత్తును కూడా చూసేటువంటి వాడు మన దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, తండ్రి పరిశుద్ధాత్ముడు. యోసేపు గారు మంచివాడే కదా, మనషే ఎఫ్రాయిము గోత్రంలో ఉన్నాయి కదా తన కుమారుల ద్వారా. కానీ ఆ గోత్రాలను ఎందుకు ఎన్నుకోలేదు దేవుడు? కానీ యోధా తామరునందు పొరపాటు చేశాడు. అక్కడ యోధా తన కోడలైనటువంటి తామరు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఇదిగో యోధాను చూసుకున్నట్లయితే తన యొక్క సహోదరుడి విషయంలో వారు కరువు వచ్చినటువంటి సమయంలో, ఇదిగో తండ్రి, నేను కనుక నా సహోదరుని తీసుకుని రాకపోతే వాడి నిమిత్తం నేను పోటపడతాను, అదొక కారణం. అయితే ప్రభువారు యోధా గోత్రికుల్ని భవిష్యత్తు కూడా చూశాడు దేవుడు. ఎందుకంటే మనషే ఎఫ్రాయిం వారు విగ్రహారాధకులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు. దేవుడు భవిష్యత్తుని చూస్తాడు. ప్రస్తుత కాలమే కాదు ఆయనకి కావాల్సింది, భవిష్యత్తు కూడా చూసేటట్టు గొప్ప దేవుడు. అందుకు యోధా గోత్రం నుండి అయినా ఎన్నుకున్నాడైనా. చూడండి, యోబు అంటున్నాడు కదా 17:3, దయచేసి నా నిమిత్తము నీ అంతటి నీవే పోటబడుము. అవును ప్రియ సోదరి సోదరులారా, ప్రభువారు మన గురించి మన కొరకు పోటబడడానికి ఆయన వచ్చినాడు. అందుకే చూడండి, ఆదికాండము 43 అధ్యాయంలో చూస్తే, ఆదికాండము 43:9 వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం, నేను అతను గూర్చి పోటపడుదును, నీవు అతను గూర్చి నన్ను అడగవలను, నేను అతను తిరిగి నీ వద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుటి నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. ఎందుకనంటే సహోదరుడి విషయంలో నేను పోటపడతానన్నాడు ప్రభువారు కూడా. ఎందుకు? ఆయన పరలోక భాగ్యం కాదనుకుని తను తాను రిక్తునిగా చేసుకుని తను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చి మన కొరకు పోటపడడానికి వచ్చాడు. ఇదిగో మన కొరకు ఒక పురుగు వంటి మనిషిగా ఆయన వచ్చాడండి. అదండి దేవుని యొక్క గొప్పతనము. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం చూస్తుంది కదా, మీకా గ్రంథం 5:2 చూస్తే, బెత్లెహేమా ఎఫ్రతా స్వల్పమైనటువంటి గ్రామమా, ఇశ్రాయేల్లో ఎలబోయేవాడు నీలో నుండే వచ్చుచున్నాడు. చూడండి, బెత్లెహేమా ఎఫ్రతా స్వల్పమైనటువంటి గ్రామం, కానీ అసలు గుర్తింపు లేనటువంటి గ్రామం అండి బెత్లెహేం గ్రామం. చిన్న గ్రామం, కుగ్రామం. కానీ ఈ దినాన ప్రపంచంలో దేవుని నమ్మినా నమ్మకపోయినా బెత్లెహేము తెలియనటువంటి వాడు ఎవడూ లేడు ఈ దినాల్లో. ప్రభువారు ఆ గ్రామానికి అంత గుర్తింపునిచ్చాడు. అంటే బెత్లెహేమా ఎఫ్రతా అల్పమైనటువంటి దాని నీవు, ఎంత చక్కగా దేవుడు రాయిపించుకొచ్చాడండి. అల్పమైనటువంటి దానికి దేవుడు అవే ఎన్నుకుంటాడండి. మనం కూడా ఎప్పుడు కూడా తగ్గింపు ఉండాలి. అదిగో బెత్లెహేమా ఎఫ్రతా, యోధావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. దేవుడు ఒక గుర్తింపునిచ్చాడు. బెత్లెహేము రొట్టెల నిలయము,
ఇది నిన్న ప్రపంచవ్యాప్తంగా దేవుడు దానికి ఒక ప్రత్యేకతనిచ్చాడు. అందుకే చూడండి, మత్తయి సువార్తలో లూకా సువార్తలోనే చూసుకున్నట్లయితే మరియమ్మ గారు కూడా ఆమె ధనవంతురాలు కాదు కదా, చాలా పేదరాలు ఆమె. కానీ ప్రభువు ఆమెను ఎన్నుకున్నాడంటే ఆమె నిజంగా తినటానికి కూడా తిండి లేనటువంటి స్థితిలో. లూకా సువార్తలో చూస్తే 2:24 దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. నేను ఇది 2 చూడండి, శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూతలు ఏదైతే చెప్పబడ్డారో మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వీళ్ళు ఏం చేయాలి, శుద్ధి చేసుకుంటానికి ప్రతి తొలిచూలు మగపిల్లల్ని ప్రతిష్ఠ చేయడానికి ఏం చేయాలి, వీరు గువ్వల జతనైనను 2 పావురముల పిల్లలనైనను బలిగా అర్పించాలి. అంటే వీరికి అసలు గొర్రెను కూడా అర్పించడానికి కూడా లేదు ప్రతిష్ఠ చేయడానికి. నిర్గమకాండం 12 మనం చదివాము. నిర్గమకాండము 12 చూస్తే ఎంత నిర్గమకాండమో లేవియ కాండంలో 12 చూస్తే మోషే ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లలను కనిని ఎడలా ఆమె ఏం చేయాలంట, శుద్ధి చేసుకుంటానికి ఆమె ఏడాది గొర్రె పిల్లను తీసుకుని రావాలి. ఒకవేళ 8 ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గొవ్వలనైనను 2 పావురపు పిల్లలైనను దహనబలిగా తీసుకుని రావాలి. అంటే ఎంత పేదరాలో మరియమ్మ గారు. అంటే దేవుడు కావాల్సింది దీనత్వంలో ఉన్నటువంటి వారు, ఎన్నిక లేనటువంటి వారు, తృణీకరింపబడినటువంటి వారు. పురుగు వంటి యాకోబుని ఎన్నుకున్నాడు దేవుడు. ఇదిగో ఎక్కడో గొర్రెలు మేపుస్తున్నటువంటి దావీదు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ఆయన కూడా నిజంగా 30 వెండి నాణేలకి కొనబడ్డాడు ప్రభువారు. ఆయన సిలువుకి ఎక్కకముందు ఎంతకే అమ్మబడ్డాడో 30 వెండి నాణేలకే కదా. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనకి సంఖ్యాకాండంలో కనబడుతుంది. ఒక దాసుడికి ఇవ్వవలసింది ఎంత అంట, 30 వెండి నాణేలే. 30 వెండి నాణేలే. అందుకని యోధా ఇస్కరియోతు ఎంత తీసుకున్నాడో 30 వెండి నాణేలు. దాసుడికి, ఒక దాసుడికి ఇవ్వవలసిందంట 30 వెండి నాణేలు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనం అంటే ఎంత తగ్గింపు మనలో ఉండాలో ఒకసారి మనలో మనం పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన ఎంత తగ్గించేసుకున్నాడో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిర్గమకాండము 21 చూస్తే దేవుని యొక్క వాక్యం, ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానికి 30 తులముల వెండి చెల్లింపవలను, మరియు ఆ ఎద్దుని రాళ్ళతో చావకొట్టుకోవాలని. అంటే సంఖ్యాకాండంలో కూడా మనకు కనబడుతుంది. అంటే 30 వెండి నాణేలు మాత్రమే దాసునికి చెల్లించాలి. ప్రభువారు కూడా ఆయన తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించుకుని ఇదిగో తను రిక్తినిగా చేసుకున్నాడంటే, నిన్ను నన్ను ఈ రోజున సంతోషంగా మనం చేసుకుంటున్నామంటే ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఏ పరిస్థితుల్లో జన్మించాడు, ఎక్కడ జన్మించాడు, ఒకసారి మనం గమనించుకున్నట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, నీవు దేవా పరలోక భాగ్యము కాదనుకుని ప్రభా, పురుగు వంటి యాకోబుగా ప్రభా. ఇదిగో తండ్రి, ఐగుప్తులకి ఎబ్బురులంటే పడదయ్యా, వారి పక్కన కూర్చునే భోజనం చేయరయ్యా. ఇదిగో తండ్రి, నిన్ను తగ్గించుకొని పశువుల తట్టులను పొరండబెట్టారయ్యా. ఇదిగో తండ్రి, యోధా గోత్రం నుండి నువ్వు వచ్చావయ్యా. ఇదిగో యోధా తామారునందు ప్రభా, నువ్వు అన్ని జాతుల్లో నుండి అన్ని రక్తములు కలిసి నువ్వు వచ్చి ఒక జాతి కొరకు నువ్వు రాలేదయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, ఒక గోత్రం కొరకు నువ్వు రాలేదు ప్రభా. ఇదిగో తండ్రి, ప్రపంచవ్యాప్తంగా అందరి కొరకు నువ్వు వచ్చి ఉన్నావు, నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించడానికి.
తండ్రి మేము కూడా దీనత్వం కలిగి నీ యందు భయభక్తులు కలిగి మార్గంలో నడిపించి మాకు సహాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తునామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.